వెల్కమ్ టు ఏపీడిఎస్సి 2025 అవర్ వరల్డ్ మన ప్రపంచం సెమిస్టర్ 1 4th క్లాస్. జగదీష్ చంద్ర బోస్ 1858 to 1937. Sir Jagadish Chandra Bose, also known as J.C. Bose, was born on November 30, 1858 at Munshiganj district, now in Bangladesh. He demonstrated that just like humans plants to have feelings, he invented a device called crystallograph that could detect very small motions within plant tissues. He was awarded Companion of the Indian Empire 1903, Campaign of the Star of India 1911, Knight Bachelor. He died on 23 November 1937, Girdah, Bihar. State Council Educational Research and Training, Andhra Pradesh. Redistribution by Samagra Shiksha, Government of Andhra Pradesh. ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. విద్యా ప్రమాణాలు, అభ్యసన ఫలితాలు. 4వ తరగతి మన ప్రపంచం ద్వారా సాధించవలసిన విద్యా ప్రమాణాలు కింద ఇవ్వబడ్డాయి. విద్యా సంవత్సరం పూర్తయ్యేసరికి విద్యార్థులు వీటిని సాధించాలి. విద్యా ప్రమాణాలకు అనుగుణంగా బోధన అభ్యసన ప్రక్రియలు చేపట్టాలి. ఈ క్రింద ఇవ్వబడిన నైపుణ్యాలు పిల్లలలో అభివృద్ధి చేయాలి. ఫస్ట్ వన్ విషయ అవగాహన, సెకండ్ వన్ ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం, థర్డ్ వన్ ప్రయోగాలు చేయడం, ఫోర్త్ వన్ సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులు, ఫిఫ్త్ వన్ బొమ్మలు గీయడం, నమూనాలు చేయడం, సిక్స్త్ వన్ ప్రశంస, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ పరిసరాల విజ్ఞానం. ఫోర్త్ క్లాస్ తరగతి 4 సెమిస్టర్ 1 పాఠం ఫస్ట్ వన్ కుటుంబం, సెకండ్ వన్ హరిత ప్రపంచం, థర్డ్ వన్ ఎనిమల్ అరౌండ్ అజ్ మన చుట్టూ ఉన్న జంతువులు, ఫోర్త్ వన్ జ్ఞానేంద్రియాలు, సిక్స్త్ వన్ ఈట్ టుగెదర్ మనం తినే ఆహారం, సిక్స్త్ వన్ నీరు వాటర్. ఫస్ట్ వన్ చాప్టర్ 1 ఫ్యామిలీ. కుటుంబం, అభ్యసన ఫలితాలు. ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. ఫస్ట్ వన్ దీపిక వేసవి సెలవుల్లో తాతయ్య గారింటికి వెళ్ళింది. అక్కడ ఆమె ఒక పాత ఫోటోను చూసింది. అది వారి కుటుంబ సభ్యులకు సంబంధించింది. దీపిక ఆ ఫోటోలోని వ్యక్తుల గురించి తెలుసుకోవాలని అనుకుంది. దీపిక తాతయ్య ఆమెకు వివరించడం మొదలుపెట్టాడు. దీపిక తాతయ్య ఫోటోలో పొడవుగా ఉన్న వ్యక్తి ఎవరు? తాతయ్య. ఆయన మీ నాన్నగారు. దీపిక అయితే ఓణి కట్టుకున్న ఉన్న అమ్మాయి ఎవరు? తాతయ్య. గుర్తుపట్టలేదా? ఆమె మీ అత్త. దీపిక అయితే ఇతను రాజేష్ పెద్దనాన్న. అవునా? నేను సరిగ్గా చెప్పానా? తాతయ్య. అవును, నీవు సరిగ్గా గుర్తించావు. దీపిక. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు? తాతయ్య. ఆయన నెల్లూరులో ఉన్నాడు. దీపిక. తాతయ్య ఎందుకు నెల్లూరులో ఉన్నారు? తాతయ్య. అక్కడ అతను ఉద్యోగం చేస్తున్నాడు. వంశవృక్షం. కుటుంబాలన్నీ ఒకే విధంగా ఉండవు. కొన్ని కుటుంబాల్లో తల్లి, తండ్రి, పిల్లలు మాత్రమే ఉంటారు. కొన్ని కుటుంబాల్లో. ఇప్పుడు మనం దీపిక వంశవృక్షాన్ని పరిశీలిద్దాం. తల్లిదండ్రులు, పిల్లలతో పాటు తాతయ్య, నాయనమ్మ కలిసి నివసిస్తారు. ఇప్పుడు మనం దీపిక వంశవృక్షాన్ని పరిశీలిద్దాం. తాతయ్య భాస్కర్ రావు, నాయనమ్మ సరోజనమ్మ, 3
పార్ట్లుగా చేశారు. ఫస్ట్ వన్ పెదనాన్న పెద్దమ్మ, పెదనాన్న రాజేష్, పెద్దమ్మ రోజా. వీళ్ళకి 2 పిల్లలు. ఫస్ట్ వన్ అక్క యజ్ఞ, చెల్లి ప్రజ్ఞ. సెకండ్ వన్ అత్త మామయ్య. అత్త పేరు స్వాతి, మామయ్య శ్రీనివాస్. వీళ్ళకు ఒక కొడుకు బావ, బామర్ది నితీష్. తల్లి కిషోరు, భారతి. వీళ్ళకి 2 అన్నయ్య భరత్, దీపిక తోబుట్టువులు. దీపిక కుటుంబ సభ్యుని పేర్లు, దీపికతో గల సంబంధం వివరణ. భాస్కర్ రావు తాతయ్య, తండ్రికి తండ్రి. సరోజనమ్మ నాయనమ్మ, తండ్రికి తల్లి. రాజేష్ పెదనాన్న, తండ్రికి సోదరుడు. రోజా పెద్దమ్మ, పెదనాన్న భార్య. శ్రీనివాస్ మామ, అత్తయ్య భర్త. స్వాతి అత్తయ్య, తండ్రికి సోదరి. కిషోర్ తండ్రి, భారతి తల్లి. యజ్ఞ అక్క చెల్లి, పెదనాన్న కూతురు. ప్రజ్ఞ అక్క చెల్లి, పెదనాన్న కూతురు. నితీష్ బావ, అత్త కొడుకు. భరత్ సోదరుడు, తోబుట్టువు. మీ తల్లికి చెందిన కుటుంబ సభ్యులను తల్లి తరపు కుటుంబ సభ్యులు అంటాం. తండ్రికి చెందిన కుటుంబ సభ్యులను తండ్రి తరపు కుటుంబ సభ్యులు అంటాం. తల్లి యొక్క తల్లిదండ్రులను అమ్మమ్మ, తాతయ్య అని, తండ్రి యొక్క తల్లిదండ్రులను నాయనమ్మ, తాతయ్యలని పిలుస్తాం. మా అమ్మకు ఒక సోదరుడు ఉన్నారు. ఆయనకు 2 పిల్లలు, రేవంత్, సంజన మా అమ్మకు మేనగోడలు. రేవంత్ మా అమ్మకు మేనల్లుడు. మనం చేద్దాం జతపరచండి. తండ్రికి తండ్రి, తల్లికి తండ్రి, తల్లికి తల్లి, తండ్రికి తండ్రి తాతయ్య, తండ్రికి తల్లి నాయనమ్మ, తల్లికి సోదరుడు బాబాయి పెదనాన్న, తండ్రికి సోదరి అత్త. కృత్యం మీ కుటుంబ సభ్యుల పేర్లు రాసి వారితో మీ వంశవృక్షాన్ని తయారు చేయండి. అమ్మ వాళ్ళ తల్లిదండ్రులు, నాన్న వాళ్ళ తల్లిదండ్రులు, అమ్మ నాన్న, నేను, మన అత్తలు మామయ్యలు, వారి పిల్లలు, మన బంధువులు, వీరందరూ మన కుటుంబంలో భాగమే. వీరందరినీ మనం విస్తరించిన కుటుంబం అంటారు. అనిల్ కుటుంబంలో మార్పు ఎలా వచ్చిందో మనం చూద్దాం. వివాహము అనిల్ వాళ్ళ బాబాయికి గత నెలలో వివాహం జరిగింది. అనిల్కి కొత్తగా వచ్చిన పిన్ని అంటే చాలా ఇష్టం. నిన్న ఆమె అతనికి ఇష్టమైన వంట వండింది. అనిల్కి చదువులో కూడా సహాయం చేస్తుంది. మన కుటుంబంలో కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు మార్పులు చోటు చేసుకుంటాయి. అనిల్ కుటుంబంలో ఈ వివాహం తర్వాత మార్పులు చోటు చేసుకుంటాయని నీవు భావిస్తున్నావా? ఇది కోమల కుటుంబం. కోమల అప్పుడే పుట్టిన చిట్టి చెల్లిని చూడాలని చాలా ఆతృతగా ఉన్నది. ఆ పాపకు తనే పేరు పెట్టాలని కూడా నిర్ణయించుకుంది. కోమల కుటుంబంలో కొత్తగా వచ్చిన వారెవరు? మీ ఇంటిలో జరిగిన ఇలాంటి సంతోషకరమైన సంగతులను గురించి వ్రాయండి. వివాహం లేదా పుట్టుక వలన కుటుంబ రూపంలో మార్పులు వస్తాయి. కోమల, అనిల్ కుటుంబాల్లో వేరువేరు కారణాల వలన కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. మార్పులు గల కారణాలను రాయండి. కోమల కుటుంబంలో, అనిల్ కుటుంబంలో మార్పులు జరగడానికి అనేక కారణాలు ఉంటాయి. అనిల్, కోమల వలె మన కుటుంబంలోనికి వచ్చిన కొత్త బంధువులను మనం ప్రేమతో ఆహ్వానించాలి. ఇది వారు మన కుటుంబంలో భాగంగా మారిపోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇంకా ఏమైనా కారణాలను గురించి ఆలోచించగలరా? కుటుంబంలోని సభ్యులు కొత్తగా చేరినప్పుడు లేదా దూరమైనప్పుడు మార్పులు సంభవిస్తాయి. ఇది అందరము అనుభవించే సహజమైన విషయం. ఉద్యోగం కోసమో, చదువు కోసమో కొందరు ఇంటి నుండి దూరంగా వెళతారు. వివాహం చేసుకుని వెళ్ళిపోవడం, కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించడం వలన కుటుంబంలో మార్పులు జరుగుతాయి. కుటుంబంలోకి సభ్యులు చేరినప్పుడు మనం ఆనందంగా, దూరమైనప్పుడు చాలా బాధగాను అనుభూతి చెందుతాం. ఆలోచించండి, చర్చించండి. ఇవే కాకుండా కుటుంబాల్లో మార్పును తీసుకుని వచ్చే ఇతర కారణాలు ఏమున్నాయి? పీటర్, వరుణ్ కుటుంబాల్లో సంభవించిన మార్పులను పరిశీలిద్దాం. పీటర్ కుటుంబం ఒంగోలులో నివసిస్తుంది. పీటర్ నాన్నగారు తన ఆఫీసు నుండి ఒక ఉత్తరం అందుకున్నారు. ఈ ఉత్తరంలో పీటర్ నాన్నగారికి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చినట్లు, నెల్లూరు వెళ్ళవలసినట్లు రాసి ఉన్నది. పీటర్ కుటుంబం ప్రస్తుతం
ఉంటున్న ఇంటిని ఖాళీ చేసి కొత్త ఊరికి బయలుదేరింది. అలాగే వరుణ్ నాన్నగారికి కూడా ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది. అతడికి విజయవాడ నుండి నూజివీడుకు బదిలీ అయ్యింది. అయితే వరుణ్ వాళ్ళ నాన్నగారు తన కుటుంబాన్ని కొత్త ఊరికి తీసుకుని వెళ్ళలేదు. ప్రతిరోజు ఇంటి నుండి ఆఫీసుకు ప్రయాణం చేసి వెళ్ళి వచ్చేవారు. ఉద్యోగం చేసేవారి కుటుంబాల్లో మార్పుల గురించి మీ స్నేహితులతో చర్చించండి. పీటర్ కుటుంబం, వరుణ్ కుటుంబం ప్రమోషన్ లభించడానికి ముందు వీరి కుటుంబం ఎక్కడ నివసించేది? వరుణ్ కుటుంబం ప్రమోషన్ లభించడానికి వీరి కుటుంబం ఎక్కడ నివసించేది? ప్రమోషన్ లభించిన తర్వాత ఎక్కడ ఉంటున్నారు? ప్రమోషన్ లభించిన తర్వాత ఎక్కడ ఉంటున్నారు? ఊరు మారిన తర్వాత పీటర్ కుటుంబంలో ఏ మార్పులు వచ్చి ఉండవచ్చు? వరుణ్ వాళ్ళ నాన్నగారు ఇంటికి ఆఫీసుకి మధ్య ప్రతిరోజు ప్రయాణం చేసే క్రమంలో వారి కుటుంబంలో ఏ మార్పులు వచ్చి ఉండవచ్చు? కుటుంబాలు ఎల్లప్పుడూ ఒకే స్థితిలో ఉండడం జరగదు. రకరకాల కారణాల వలన మార్పులు చోటు చేసుకుంటాయి. వివాహం, జననం, ఊరికి బదిలీ కావడం వంటి కారణాలు కుటుంబాల్లో ఎటువంటి మార్పులు కలుగజేస్తాయో మీరు చూసి ఉన్నారు. పై కారణాల వలననే కాకుండా వ్యాపారం, చదువు, ఉద్యోగం, కుటుంబంలోని ముఖ్యమైన వ్యక్తుల మరణం వంటి కారణాల వలన కూడా కుటుంబాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇవే కాకుండా పూర్వకాలం నుండి ప్రస్తుత కాలాన్ని బేరీజు వేసి చూసినట్లయితే కుటుంబ స్థితిగతులలో అనేక మార్పులు వచ్చినట్లుగా గమనిస్తాము. ఈ కారణాలు చిన్న కుటుంబాల పెరుగుదలకు దారితీస్తాయి. క్రింది చిత్రాలను పరిశీలించండి. ఈ చిత్రాల్లో మనం ఏ తేడాలను కనుగొనగలం? వివిధ రకాల కుటుంబాలు. పై చిత్రాల్లో మనం 2 రకాలైన కుటుంబాలను చూస్తాము. ఒకటి ఉమ్మడి కుటుంబం కాగా రెండవది చిన్న కుటుంబం. తల్లి, తండ్రి, పిల్లలతో ఉన్న చిన్న కుటుంబం అంటారు. తాతయ్య, నాయనమ్మ, తల్లిదండ్రులు, పెద్దనాన్నలు, అత్త, అక్క, చెల్లి కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబం అంటారు. మన సమాజంలో సాధారణంగా కనిపించే విభిన్న కుటుంబాల గురించి తెలుసుకుందాము. చిన్న కుటుంబము. హలో, నేను కిరణ్. నా తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాను. నాకు ఒక చిన్న చెల్లి ఉంది. మా తల్లిదండ్రులు మా సంరక్షణ బాధ్యతను చూస్తారు. హాయ్, నేను పుష్పను. నేను నా తల్లిదండ్రులతో ఉంటాను. నాకు ఒక చెల్లి, పెద్దనాన్న, పెద్దమ్మ, పెద్దమ్మ వాళ్ళ పిల్లలు ఉన్నారు. నాయనమ్మ, తాతయ్యలు కూడా మాతోనే ఉంటారు. ఉమ్మడి కుటుంబం. ఏకరక్షణ కుటుంబం. నేను జాన్ను. వీళ్ళు మా అమ్మ, మా అన్న మరియు మేము అక్క. మేము మా తండ్రిని ఒక ప్రమాదంలో పోగొట్టుకున్నాం. మా తల్లి సంరక్షణ బాధ్యతను చూస్తుంది. నాయనమ్మ, తాతయ్య కుటుంబం. హాయ్, నేను రాహుల్ను. నేను తాత, నాయనమ్మల వద్ద నివసిస్తున్నాను. ఒక ప్రమాదంలో నా తల్లిదండ్రులను కోల్పోయాను. మా తాత, నాయనమ్మలు నన్ను సంరక్షిస్తున్నారు. తల్లిపై ఆధారపడిన కుటుంబం. హాయ్, నేను శ్రీను. నేను నా తల్లిదండ్రులతో నివసిస్తున్నాను. అయితే మా నాన్నగారి ఆరోగ్యం కారణంగా నా తల్లి మా సంరక్షణ బాధ్యతలు చూస్తుంది. పై కుటుంబంలో ఏ రకమైన కుటుంబానికి నువ్వు చెందుతావు? సాధారణంగా తల్లిదండ్రులు ఇద్దరూ కుటుంబాన్ని సంరక్షిస్తుంటారు. అయితే కొన్ని కారణాల వలన కొన్ని కుటుంబాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. జబ్బు బారిన పడినప్పుడు, దురలవాట్లకు బానిసలైనప్పుడు పిల్లలు తమనెవరూ పట్టించుకోవడం లేదని భావిస్తారు. కొన్నిసార్లు పిల్లలు కూడా అటువంటి వ్యసనాలకే లోనైతే కుటుంబ వాతావరణం అంతా పూర్తిగా పాడైపోతుంది. ఈ కారణంగా కుటుంబం యొక్క బాధ్యత తల్లిపై లేదా తండ్రిపై పడుతుంది. ఒక్కరే సంపాదించడానికి మరియు ఇంట్లో పని చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. మీ చెల్లి ఎంత కష్టపడుతుందో మీరు ఎప్పుడైనా గమనించారా? అనేక కుటుంబాలు మద్యపానం అనే వ్యసనానికి బలి కష్టాల్లోనికి నెట్టివేయబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అందుకనే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యపానాన్ని దశల వారీగా నిషేధించే దిశగా చర్యలు తీసుకుంటుంది. శ్రీను తండ్రి మద్యపానానికి బానిసయ్యాడు. ఒక రోజు శ్రీను తండ్రి మద్యం ముట్టనని ప్రమాణం చేశాడు. ఆ తర్వాత శ్రీనుకు తండ్రితో ఆడుకునే సమయం దొరికింది. బృంద కృత్యం. మీ స్నేహితులతో చర్చించి వారు ఏ రకమైన కుటుంబానికి చెందినవారో రాయండి. వరుస సంఖ్య, స్నేహితుల పేరు, రకం, ఏ రకమైన కుటుంబం. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. గృహోపయోగాల వినియోగం. కుటుంబంలో మార్పులు వచ్చినట్లే జీవన విధానంలో కూడా మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. పూర్వం ప్రజలు ఇంటి పనులన్నిటినీ స్వహస్తాలతోనే చేసేవారు. ఈ రోజుల్లో అనేక రకాల గృహోపకరణాలు ఉపయోగిస్తూ ఇంటి పనులను తేలిగ్గా, వేగంగా చేసుకోగలుగుతున్నాం. క్రింది చిత్రాలను పరిశీలించండి. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, టేబుల్ ఫ్యాన్, టీవీ, గ్రైండర్,
మిక్సీ, కుక్కర్, మొబైల్ ఫోన్ ఈ గృహోపకరణాలను మీరు ఎప్పుడైనా చూసారా? అప్పుడు ప్రజలు వరండాల్లో ఇంటి ముందు ఆవరణలో నిద్రించేవారు. తాటాకులు, వెదురుతో చేసిన వ్యసన కర్రల నుండి వచ్చే గాలిని ఆస్వాదించారు. ఇప్పుడు చాలా వరకు ప్రజలు ఇంటి లోపల నిద్రించడమే క్షేమకరంగా భావిస్తున్నారు. సీలింగ్ ఫ్యాన్ కింద నిద్రిస్తున్నారు. కొందరు ఎయిర్ కూలర్లను ఉపయోగిస్తున్నారు. ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు వినియోగం ప్రస్తుత కాలంలో సర్వసాధారణంగా మారింది. ఈ ఉపకరణాలలో చల్లదనం కోసం ఉపయోగించే వాయువులు బయటకు వెలువడిన తర్వాత వాతావరణాన్ని కలుషితం చేస్తాయని మీకు తెలుసా? ఇది ప్రమాదకరమైన విషయం. ఆలోచించండి, చర్చించండి. ప్రజలు ఈ ఉపకరణాలను ఎందుకు ఉపయోగిస్తున్నారు? ఈ ఉపకరణాలు లేని కాలంలో ప్రజలు వివిధ పనులను ఎలా చేసుకుని ఉంటారు? విద్యుత్ ఉపకరణాలు మనం పనిచేసే విధానాన్ని మార్చివేశాయి. దీనివలన మనం విద్యుత్తును ఎక్కువగా ఉపయోగిస్తున్నాం, శారీరక శ్రమను తగ్గించుకుంటున్నాం. కీలక పదాలు: చిన్న కుటుంబం, ఉమ్మడి కుటుంబం, ఏక సంరక్షణ కుటుంబం, తల్లిపై ఆధారపడిన కుటుంబం, తోబుట్టువుల బదిలీ, పదోన్నతి, గృహోపకరణాలు, వంశవృక్షం. మనం ఏమి నేర్చుకున్నాం? వంశవృక్షం ద్వారా కుటుంబంలోని సభ్యుల మధ్య సంబంధాల గురించి తెలుసుకున్నాం. మన బంధువులు కూడా మన కుటుంబంలో భాగమే. వారిని విస్తరించిన కుటుంబం అంటారు. వివాహము, కొత్తగా శిశు జననం మరియు ఉద్యోగంలో బదిలీ మొదలైనవి కుటుంబ నిర్మాణంలో కలిగే మార్పులు కారణాలు. తల్లి, తండ్రి, పిల్లలు మాత్రమే ఉన్న కుటుంబాన్ని చిన్న కుటుంబం అంటారు. నాయనమ్మ, తాతయ్య, తల్లిదండ్రులు, పెదనాన్న, పెద్దమ్మ, అక్క, చెల్లెళ్లతో కూడిన కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబం అంటారు. సమాజంలో ఏక సంరక్షక కుటుంబం, తాతయ్య, నాయనమ్మల కుటుంబం, తల్లిపై ఆధారపడే కుటుంబం మొదలైన కుటుంబాలు ఉంటాయి. ఇంటి పనిలో సహాయం కోసం గృహోపకరణాలను వినియోగిస్తున్నాం. సెకండ్ వన్, గ్రీన్ వరల్డ్. సెకండ్ పాఠం గ్రీన్ వరల్డ్, హరిత ప్రపంచం. హిమ తన తాతగారితో కలిసి ఒక రోజు నా తోటకు వెళ్ళింది. అక్కడ మొక్కలన్నిటినీ పరిశీలించింది. హిమ: తాత, మొక్కలు అన్ని ప్రదేశాల్లోనూ పెరుగుతాయా? తాత: అవును తల్లి, మొక్కలు ప్రపంచంలోని అన్ని ప్రదేశాల్లో పెరుగుతాయి. హిమ: తాత అన్ని ప్రదేశాల్లోనూ అన్ని రకాల మొక్కలు పెరుగుతాయా? తాత: లేదు హిమ, వేర్వేరు మొక్కలు వేర్వేరు ప్రదేశాల్లో పెరుగుతాయి. మొక్కలు ఎక్కడెక్కడ పెరుగుతాయి మీకు తెలుసా? మన చుట్టూ రకరకాల వృక్షాలను మనం చూస్తుంటాం. అవి మన ప్రపంచాన్ని పచ్చగా రంగులమయంగా చేస్తాయి. ఇటువంటి మొక్కలే ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లోనూ పెరుగుతుంటాయా? నేల వాతావరణాన్ని బట్టి వివిధ ప్రాంతాలలో వివిధ మొక్కలు పెరుగుతాయి. వాటి నివాస స్థలాల ఆధారంగా మొక్కలు రెండు రకాలు. అవి నేలపై పెరిగే మొక్కలు, నీటి మొక్కలు. నేలపై పెరిగే మొక్కలు మర్రి, రావి, మామిడి, చింత, బ్లాక్ బెర్రీ వంటి వృక్షాలు మైదాన ప్రాంతాల్లో పెరుగుతాయి. పైన్, ఓకు వంటి పొడవుగా పెరిగే వృక్షాలు పర్వత ప్రాంతాల్లో పెరుగుతాయి. ఎడారి మొక్కలు: బ్రహ్మజముడు మొక్కల్లో ఎడారిలో పెరుగుతాయి. నేలపై పెరిగే మొక్కలను నేల మొక్కలు అంటారు. మీకు తెలుసా? బ్రహ్మజముడు, నాగజముడు వంటి మొక్కలు ఎక్కువగా ఎడారి ప్రాంతాల్లో పెరుగుతాయి. ఎడారి మొక్కలు వాటి దళసరి కాండాల్లో నీటిని నిల్వ చేసుకుని ఉపయోగించుకుంటాయి. నీటిలో పెరిగే మొక్కలను ఎప్పుడైనా చూసావా? నీటిలో పెరిగే మొక్కలను నీటి మొక్కలు అంటారు. డక్కవీట్, గుర్రపు డెక్క ఇంపార్టెంట్ వంటి మొక్కలు నీటిపై తేలే మొక్కలు. కలువ, తామర మొక్కల వేర్లు చెరువు, సరస్సుల అడుగు భాగంలో పాతుకొని ఉంటాయి. హైడ్రిల్లా, టేప్ గ్రాస్ మరియు మొక్కలు నీటి లోపల పెరుగుతాయి. మడ చెట్లు బురద లేదా చిత్తడి నేలల్లో పెరుగుతాయి. మనం చేద్దాం. మొక్కల పేర్లను అవి ఉండే ప్రదేశాన్ని బట్టి రాయండి. నీటి మొక్కలు, భూమిపై పెరిగే మొక్కలు. హిమ: తాత, ఇది టమోటా మొక్క కదా? అవును కదా. తాత: అవును. ఒక మొక్క తీసుకుని పరిశీలించు. మొక్కను రెండు వ్యవస్థలుగా విడదీయవచ్చు: వేరు వ్యవస్థ, ప్రకాండ వ్యవస్థ. నేలకు పైన పెరిగే మొక్క బాగా
మొక్క భాగాన్ని ప్రకాండ వ్యవస్థ అని, నేల లోపల పెరిగే భాగాన్ని వేరు వ్యవస్థ అని అంటారు. ఇంపార్టెంట్. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటెడ్. మొక్కను రెండు వ్యవస్థలుగా విడదీయవచ్చు. అవి వేరు వ్యవస్థ, ప్రకాండ వ్యవస్థ. వేరు వ్యవస్థ నేలకు పైన పెరిగే మొక్క భాగాన్ని ప్రకాండ వ్యవస్థ అని అంటారు. నేల లోపల పెరిగే మొక్క భాగాన్ని వేరు వ్యవస్థ అని అంటారు. హిమ తాత మన తోటలో కుందేళ్ళు క్యారెట్ దుంపలు తవ్వుతుంది చూడు. కానీ వేరుకు బదులు క్యారెట్ దుంప నేల లోపల ఎందుకు ఉంది? టమోటా మొక్క డయాగ్రామ్. తాత: అవును హిమ, కొన్ని మొక్కలు వేర్లలో ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి. క్యారెట్ కూడా ఆహారాన్ని నిల్వ చేసే ఒక వేరు, కనుక ఇది నేల లోపల ఉంది. బీట్రూట్, ముల్లంగి కూడా నేల లోపల పెరిగే వేర్లు. అన్ని మొక్కల వేర్లు నేలలోనూ పెరుగుతాయా? వేర్లు వలన మొక్కకు కలిగే ఉపయోగం ఏమిటి? వేర్లు మొక్కను నేలలో గట్టిగా పట్టి ఉంచి నేల నుండి పోషకాలను గ్రహిస్తాయి. తల్లివేరు. మొక్కలలో వేర్లు రెండు రకాలు. అవి తల్లివేరు ఒక బలమైన ప్రధాన వేరును కలిగి ఉంటుంది. ఇది నేలలోకి లోతుగా చొచ్చుకుపోతుంది. ప్రధాన వేరుకి అన్ని వైపులా సన్నని వేర్లు పెరుగుతాయి. ఉదాహరణకు వేప, చింత మొదలైనవి. గుబురు వేర్లు లేదా పీచు వేర్లు గుబురుగా పెరుగుతాయి. కాండం అడుగు భాగం నుండి అనేక సన్నని చిన్న వేర్లు గుత్తుగా పెరుగుతాయి. ఉదాహరణకు వరి, జొన్న, మొక్కజొన్న మొదలైనవి. మర్రి, వేప, చింత వంటి వృక్షాల్లో వేర్లు నేల లోతులోకి చొచ్చుకొని పోయి ఉంటాయి. గులాబీ, మల్లె వంటి మొక్కలలో వేర్లు లోతులోనికి పెరగవు. నీటి మొక్కల వేర్లు మృదువుగా స్పాంజిలాగా ఉండి తేలడానికి సహకరిస్తాయి. వేర్లు సాధారణంగా బూడిద వర్ణంలో ఉంటాయి. నీటి మొక్కల వేర్లు ఉపయోగాలు: క్యారెట్, బీట్రూట్, ముల్లంగి మొదలైన వాటిని ఆహారంగా తీసుకుంటాం. క్యారెట్, బీట్రూట్, ముల్లంగి. మీకు తెలుసా? ఇంపార్టెంట్. వట్టి వేర్లను వేసవిలో చల్లదనం కోసం ఉపయోగించే కూల్ మ్యాట్స్లోను, దుస్తులు ఉంచే అలమారుల్లోనూ మంచి వాసన కోసం ఉపయోగిస్తారు. నిమ్మగడ్డి వేర్లను సువాసన తైలాలలోనూ, దోమలను తరిమే పదార్థాలలోనూ ఉపయోగిస్తారు. ఆలోచించండి, చర్చించండి. మొక్కలలో ఏ భాగం నిన్ను ఎక్కువగా ఆకర్షిస్తుంది? పుష్పాలను మనం ఎలా ఉపయోగిస్తామో మీకు తెలుసా? హిమ ఒక మందార పువ్వును తెంపింది. తాత: హిమ, నీకు పువ్వులోని భాగాలు తెలుసా? హిమ: నాకు తెలీదు తాత. హిమ: తాత, పువ్వు యొక్క రంగురంగుల భాగాన్ని ఆకర్షక పత్రం అని పిలుస్తారు. అవి కాకుండా పువ్వుకు రక్షక పత్రాలు కాడ, కేసరం, అండకోశం కూడా ఉంటాయి. మందార పుష్పంలోని భాగాలను పరిశీలిద్దాం. కేసరం, ఆకర్షక పత్రం, రక్షక పత్రం, కాడ, అండకోశం. ఇది మొగ్గ. పుష్పాలు వివిధ ఆకారాలు, రంగులు, పరిమాణాలలో ఉంటాయి. పుష్పాలను అలంకరణ కోసం ఉపయోగిస్తారు. మందార, వేప, తులసి మొక్కల పుష్పాలను ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. గులాబీ, మల్లె, లిల్లీ, లెవెండర్ పుష్పాలు నుండి సువాసన వెలువడుతుంది కాబట్టి వాటిని సెంట్ల తయారీలోనూ, సౌందర్య తైలాల తయారీలోనూ ఉపయోగిస్తారు. కొన్ని పువ్వులను ఆహారంగా కూడా తీసుకుంటాం. ఉదాహరణకు కాలీఫ్లవర్. తాత: హిమ, పువ్వులు పండ్లుగా పెరుగుతాయని మీకు తెలుసా? హిమ: నిజమా తాత, నాకు ఆకలి వేస్తుంది, కొన్ని పండ్లు తిందామా? తాత: ఆమెకు కొన్ని ద్రాక్ష పళ్ళు మరియు సపోటా పళ్ళు ఇచ్చాడు. ఆమె ఆ పళ్ళను తిని వాటిలో విత్తనాలు లేకపోవడం చూసి ఆశ్చర్యపోయింది. హిమ: తాత, పండ్లన్నిటిలోనూ విత్తనాలు ఉంటాయని నాకు తెలుసు, కానీ నేను తిన్న ద్రాక్ష పళ్ళల్లో విత్తనాలు లేవు ఎందుకని? తాత: ప్రస్తుత కాలంలో రైతులు విత్తనాలు లేని పళ్ళను సంకరీకరణ పద్ధతి, సాంకేతికత ద్వారా పండిస్తున్నారు. ఫలాలు లేదా పండ్లు విటమిన్లు, ఖనిజ లవణాలు
లవణాలను మనకు అందించే అద్భుత వనరులు ఈ పీచు పదార్థాన్ని అధికంగా కలిగి ఉంటాయి. మీకు తెలుసా? ఉగాది పచ్చడి ప్రత్యేకంగా పండగ నాడు మాత్రమే తయారు చేసే పదార్థం. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకల్లో ఉగాది పండుగ యొక్క ప్రత్యేక వంటకంగా ప్రసిద్ధి చెందింది. ఈ వంటకం 6 రకాల రుచులను కలిగి ఉంటుంది. అవి తీపి, పులుపు, ఉప్పు, వగరు, కారం, చేదు, పచ్చి మామిడి, చింతపండు, బెల్లం, వేపపూత, పచ్చి కొబ్బరితో ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. చాలా వరకు దినుసులన్నీ మొక్కల నుండి పొందినవే. ఉగాది పచ్చడిలోని షడ్రుచులు జీవితంలో మనకు 6 భావోద్వేగాలను సూచిస్తాయి. నిమ్మ, ఉసిరి వంటి ఫలాలు ఔషధ విలువలను కలిగి ఉంటాయి. కుంకుడుగాయ, కాకరకాయ వంటి ఫలాలను వెంట్రుకలను శుభ్రపరచుకోవడానికి ఉపయోగిస్తారు. హిమ తాత మొక్కలోని ప్రతి భాగము మనకు చాలా ఉపయోగకరం. అవును కదా తాత? అవును హిమ. మొక్కలు మానవునికి ప్రకృతి ప్రసాదించిన వరం. సూర్యకాంతి ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ ఆక్సిజన్ విడుదల చేస్తుంది, కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుంటుంది. మీకు తెలుసా? మొక్కలు కార్బన్ డయాక్సైడ్, నీరు, సూర్యరశ్మిని ఉపయోగించుకుని ఆహారాన్ని స్వతంత్రంగా తయారు చేసుకుంటాయి. ఈ ప్రక్రియను కిరణజన్య సంయోగక్రియ అంటారు. నీరు హిమ తాత, నేను మన తోట నుండి కొన్ని ఫలాలను, పుష్పాలను సేకరించాను. పుష్పాలతో మంచి పూలదండను తయారు చేశాను. ఇది నేను నీకిచ్చే బహుమతి తాత. కృతజ్ఞతలు. ఇది చూడడానికి చాలా అందంగా ఉంది. మొక్కలు, చెట్లు ప్రకృతి మనకు ప్రసాదించిన వరం. మొక్కలు, వృక్షాల వలన మనకు అనేక ఉపయోగాలు ఉన్నాయి. మనం అభివృద్ధి అనే ముసుగులో చెట్లను విచక్షణ రహితంగా నరికి వేస్తున్నాం, కానీ తిరిగి మొక్కలను నాటడం లేదు. ఇది శీతోష్ణ స్థితిలో అనేక మార్పులకు కారణం అవుతుంది. మనం ఎక్కువ మొక్కలను నాటి పరిసరాలను పరిరక్షించడం ద్వారా ప్రకృతిని కాపాడుకుందాం. కీలక పదాలు: ప్రకాండ వ్యవస్థ, వేరు వ్యవస్థ, తల్లివేరు, గుబురు వేరు, ఖనిజ లవణాలు, పసుపు, పోషకాలు, పూలదండ, జలచరాలు, భూచర, చిత్తడి,